ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి సెకండ్ వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందింది. 3 వన్డేలు ఈ సిరీస్లో 1-1తో సమంగా ఇరు జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేశారు. టీమిండియా బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్లో క్రిష్ 8 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం జరిగింది. న్యూజిలాండ్ బ్యాటింగ్లో డారిల్ మిచెల్ 117 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఇక టీమిండియా బౌలింగ్లో ప్రసిద్ధి కృష్ణ 9 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది మిచెల్కి ఇవ్వడం జరిగింది. ఇతడు న్యూజిలాండ్ ప్లేయర్.